2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ శేఖర్ గారు. నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రతిదీ మనకి నేచర్ నుంచే వస్తుందని చెప్తూ ఉంటుంటారు. మనం నేచర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తామో, ఎంత దాన్ని వాల్యూ చేస్తూ ఉంటుంటామో అంత రిటర్న్స్ మనకు వస్తుందని చెప్తుంటుంటారు. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేచర్లో ఉండే వస్తువుల గురించి, నేచర్ నుంచి వచ్చే మనకి ఏదైతే మన అవసరాలకి వాడుకుంటూ ఉంటామో వాటి నుంచి ఏం నేర్పిస్తుంది అంటారు. వాటి వల్ల మనకి డబ్బు కానివ్వండి, సంపద కానీ ఏ విధంగా ఆకర్షించవచ్చు అంటారు. ఎస్, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీకు న్యాచురల్గా డబ్బు కావాలా, కష్టపడి డబ్బు కావాలా? న్యాచురల్గా కావాలంటే నేచర్కి కనెక్ట్ అవ్వమని చెప్తాను. మళ్ళీ చెప్తాను, మీకు న్యాచురల్గా కావాలంటే జస్ట్ నేచురల్కి కనెక్ట్ అవ్వండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే గుర్తుపెట్టుకోండి, నర్చర్ అనే ఒక వర్డ్ అందరూ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నర్చర్ లేదా నేచర్ అని టైప్ చేయండి. అంటే నర్చర్ అంటే మనల్ని బాగు చేయడం, మనల్ని ఒక షేప్లోకి తీసుకురావడం. నర్చర్ చెయ్యాలి అంటే మనం నేచర్తో కనెక్ట్ అవ్వాలి. నేచర్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనం ఆటోమేటిక్గా నర్చర్ అయిపోతాం. అంటే మన లైఫ్ అంతా ఒక షేప్లోకి వచ్చేస్తుంది. అయితే ఈ వీడియోలో చాలామందికి మీకు ఆశ్చర్యపోయే విషయం చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. అంటే ఎటువంటి మొక్కలు లేదా పువ్వులు డబ్బుని, సంపదని, ఆరోగ్యాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తాయి చూద్దాం. సో ఏంటనంటే ఇవి ఇంట్లో పెడితే బాడీలోకి ఒంట్లో వస్తాయి. ఏంటి ఎనర్జీస్ అని చూద్దాం. రీసెర్చ్ ప్రకారం నేను చూస్తే ఇది ఒక సైన్సా లేదా ఒక నమ్మకమా అనేది ఇందులో రెండు కలిపి చెప్పాను చూడండి. అంటే ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్లీ ఎటువంటి మొక్కలు లేదనుకుంటే పువ్వులు మీ ఇంట్లోకి ఆర్థిక శ్రేయస్సుని తీసుకొస్తాయి. ఈ మొక్క పెంచడం వల్ల లేదా ఈ యొక్క పువ్వులు ఉండడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, ఆరోగ్యం, ఆనందం కూడా కలిసి వస్తే శుభం కలుగుతుంది. మెయిన్ శుభం. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, శుభం అని టైప్ చేయండి. ఎస్, ఏంటో చూద్దాం. ఆ మొక్క ఏంటి అది తెలుసుకుందాం. ఎస్, బంతి మొక్క. చిన్నప్పుడు చామంతి పువ్వు, చామంతి పాటలు ఇలాంటివి గుర్తుంటుంది. నిజంగా ఊరుకోండి నాన్నగారు గారు, బంతి మొక్క పెంచితే నిజంగా డబ్బులు వస్తాయి. చూద్దాం, పూర్తిగా వినండి. సో బంతి మొక్క వల్ల ఏమవుతుందంటే పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఆకర్షణ సిద్ధాంతం మొన్న కూడా చెప్పాను, పేజ్ నెంబర్ 111 సీక్రెట్ బుక్. సో పాయింట్ నెంబర్ 3, ఎవరి ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మీ ఇంట్లో హ్యాపీనెస్ ఆగిపోతుందో వచ్చిండో వెళ్ళిపోతుంటుంది. చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి ఇప్పటిదాకా 700 కౌన్సిలింగ్లు నేను చేస్తే చాలామంది నా దగ్గరకు వచ్చిందంటే, సార్ డబ్బు వస్తుంది కానీ ఇంట్లో నిలబడట్లేదు. ఇంట్లో ఎందుకు నిలబడట్లేదు అంటే ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు, ఏడుపులు, అశాంతి, ఏదో కొరత, ఇది లేదు అది లేదు, వాళ్ళకి అది ఉంది, పొరిగింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, అలా ఏదో ఒక అసంతృప్తి అనమాట. వాళ్ళు ఇల్లు కొనేసుకున్నారు, వాళ్ళు కారు కొనేసుకున్నారు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు. ఏదో ఒక అసంతృప్తి ఉండడం వల్ల ఏ ఇంట్లో అసంతృప్తి అనేది ఉంటుందో డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది. ఇది పాయింట్ మీరు గుర్తుపెట్టండి. ఒక వ్యక్తి అటండి సంతృప్తిగా డబ్బుని తీసుకొచ్చాడు ఇంట్లోకి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తున్నారట, బాధపడుతున్నారు, ఏదో ఇది లేదు అది లేదని. అంటే సంతృప్తిగా తీసుకొస్తున్నాడు ఆ డబ్బుని. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో ఆ డబ్బు అసంతృప్తితో కనెక్ట్ అవ్వక మళ్ళీ ఏదో రూపంలో వెళ్ళిపోతుంది. హాస్పిటల్ బిల్లు రూపంలో, లేదనుకుంటే కార్కి ఏదో యాక్సిడెంట్, ఇలా ఏదో రకం. మరి ఇంట్లో పాజిటివ్ అనేది జనరేట్ చేయాలంటే ఏం చేయాలంటే మొక్కలు ఉంచుకోండి. మరి మొక్కలు అంటే ఏ మొక్కలు అంటే ఇది బంతి మొక్క. ఏంటి అని అంటే ఇక్కడ చూద్దాం. శుభకార్యాల్లో కూడా మీరు చూడండి, ఏదైనా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ఏదైనా చూడండి, ఒక టెంపుల్స్ ఏది కట్టినా. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ టెంపుల్ కడితే వెళ్ళానండి. ఎంత అందంగా తయారు చేశారంటే, సో ఇక్కడ కొమరవెల్లిలో. సో శుభకార్యాల్లో కూడా బంతి పూలు, పండగలు, వివాహాలు ఎక్కడ చూసుకున్నా నాకు ఒక చిన్నప్పుడు అనిపించేది, ఎందుకు ఈ పువ్వే పెడతారు, గులాబీ పువ్వు ఉంది, ఆ పువ్వు ఉంది, ఇది ఎందుకు పెడతారంటే బంతి పువ్వు మీరు కలర్ తీసుకుంటే ఎల్లో కలర్. ఎల్లో అనేది శుభసూచకం. మీరు ఏదైనా పెద్ద పెద్ద స్కూల్స్ తీసుకోండి, ఏ స్కూల్, చిన్న స్కూల్ తీసుకున్నా ఆ స్కూల్ బస్ ఎల్లో కలర్లో ఉంటుంది. ప్రతి స్కూల్ బస్సు ఎల్లో కలర్లో ఉంటుందండి. కాలేజ్ బస్సు అన్ని ఎల్లో కలర్. ఎల్లో ఇది ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా యాజ్ అ సైకాలజిస్ట్గా అంటే ఒక రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ కలుగు చేస్తుంది. ఎస్, ఒక పెళ్ళికైనా ఏదైనా పసుపు బట్టలు కట్టుకోమంటారు, పసుపు, ఇలా అన్ని. సో అంటే పువ్వులు కూడా పసుపు కలర్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి అంటే ఈ వాసన వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. మీరు ఇంటి ఎంట్రన్స్ ఇలా ఎప్పుడైతే అలంకరిస్తారో, ఒక మనిషి చాలా స్ట్రెస్తో వచ్చినప్పుడు ఇల్లు ఎప్పుడైతే ఎంట్రన్స్లోకి అసలు చూడగానే ఏమవుతుందంటే ఒక రకమైన పాజిటివ్నెస్, హ్యాపీనెస్ అడుగు పెడతారు. అండ్ ఆ వాసన కూడా స్ట్రెస్ని బాగా దూరం చేస్తుందండి. బయట ఎంత స్ట్రెస్ ఉన్నా, ఆఫీస్లో స్ట్రెస్ ఉన్నా, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్ని అక్కడే, అంటే ఇంటి గుమ్మం ముందు చెప్పులలో వదిలేస్తారో అలా వదిలేయండి. కామెంట్ బాక్స్లో టైప్ ఐ విల్ లీవ్ అని టైప్ చేయండి, అది వదిలేయాలి. సో ఇంటి ముందు అయితే చాలామంది ఈ మొక్కని పెరట్లో పెంచుకుంటారు, అది చాలా రాంగ్. సో మీరేం చేయండి, అట్లీస్ట్ ఒక చిన్న బంతి మొక్కనైనా ఇంటి ముందు పెంచండి. మన విలేజ్ సైడ్ వెళ్తే మీరు ఎప్పుడైనా చూస్తే ఇంటి ముందు ఒక చిన్న తోటలాగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇది పెంచడం వల్ల శుభప్రదం,
కలుగుతుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే అయితే ఈ డైరెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Yes. దీన్ని ఎక్కడ పెడితే పెట్టద్దు. ఇంతకు ముందు కూడా చెప్పాను, మీ దశ మారాలంటే మీ దిశ మారాలి. అండ్ వస్తు దోషం ఎందుకు వస్తుందంటే వాస్తు దోషం వల్ల వస్తుంది. వాస్తు దోషం ఎందుకంటే వస్తు దోషం వల్ల వస్తుంది. సో దీన్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టాలి. బంతి మొక్కనంటే ఏ డైరెక్షన్లో పెట్టానంటే పెట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టుకుని ఒక ఇంటెన్షన్. సో నిన్న రవిశంకర్ గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కూడా మాట్లాడుతూ బెంగళూరులో అతను ఏమన్నారంటే ఇంటెన్షన్ ప్లస్ అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్లస్ అటెన్షన్ అంటే మీరు ఏదైతే ఒక ఇంటెన్షన్ అంటే సంకల్పం చేసుకుంటారో దాని మీద మీరు అటెన్షన్ పే చేస్తే అప్పుడే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఇంటెన్షన్ ప్లస్ అటెన్షన్ గుర్తుపెట్టుకోండి, మేనిఫెస్టేషన్. ఇంతకుముందు ఎప్పుడో వీడియోలో కూడా చెప్పాను. సో అయితే ఇప్పుడు ఏ డైరెక్షన్లో పెడతారు అది మెయిన్ పాయింట్ అండి. ఈశాన్యం అంటే ఇంటి యొక్క ఈశాన్య దిశ అంటే మీరు బయట కానీ లేదా హాల్లో కానీ ఈశాన్య దిశ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ వెరీ పాజిటివ్. ఈశాన్యంలో చనిపోతున్న మొక్కను కూడా మీరు ఈశాన్యంలో పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొక్క చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. పెట్టి చూడండి కంపల్సరీగా. సో అక్కడ పాతడం వల్ల ఏమవుతుందంటే సో మీరు చాలా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లేదా ఇంట్లో మొక్క పెంచుకోండి, బయట అయితే ఈశాన్యం, ఇంట్లో అయితే హాల్లో ఈశాన్యం పెట్టుకోండి. సో దానివల్ల అంటే చాలా హెల్తీగా గ్రో అవుతుంది. మన ఇంట్లో మొక్కలు కూడా వాడిపోతున్నాయి అనుకోండి, మనకు ఒక రకమైన అన్హ్యాపీనెస్, అమ్మో మా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా, లేదా ఇక్కడ ఏమైనా దుష్టశక్తి ఉందా, ఇక్కడ ఇంట్లో ఏమైనా గోల్ ఉందా, ఇది రకరకాల అవన్నీ వస్తుంది. అదే మొక్కలు మీ ఇంట్లో మొక్కలు చాలా అందంగా పెరుగుతున్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది మీకు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఈ మొక్కని ఈశాన్య దిశలో పెట్టాలి, బంతి మొక్కని. అదేవిధంగా ఇంటి ముందు అలంకరించుకోండి. అండ్ ఇంకొకటి ఏ డైరెక్షన్లో పెట్టకూడదు, దక్షిణ పడమర వైపు వద్దు, పెట్టొద్దు అని చెప్తానండి. సో ఈ మొక్కని అటు పెట్టొద్దు. అండ్ ఇంకా మెయిన్గా తీసుకుంటే లక్ష్మీ విష్ణు పూజలు చాలా మంది మీకు తెలుసు దీంతోనే చేస్తుంటూ ఉంటారు. సో దేవుడికి కూడా ఇష్టమైన పువ్వు ఇది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇంట్లో రీసెర్చ్ ప్రకారం మీరు పెట్టి చూడండి, మీరు వర్క్ చేసిన ప్లేస్లో ఒక వాటర్ బౌల్ పెట్టి అందులో మీరు బంతిపూలు వేసి మీరు వర్క్ చేసే ప్లేస్లో జస్ట్ దూరంగా కొంచెం చూస్తూ ఉండండి. సీ ద మ్యాజిక్. ఇంట్లోకి చాలా పాజిటివ్ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. అయితే చాలా మంది ఈ మధ్య ప్లాస్టిక్ పూలు పెట్టేసుకుంటున్నారు. దయచేసి ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దు. మోస్ట్లీ ఎందుకనంటే ఇవి జీవం ఉన్నవి కాబట్టి, జీవం ఉన్నవి ఎప్పుడు కూడా ఎనర్జీ డెవలప్ అవుతుంటాయి. అంటే మొక్క పెరుగుతున్న కొద్ది ఎనర్జీ పెరుగుతుంటుంది, ఆ ఎనర్జీ కూడా ఇంట్లోకి వస్తుంది. సో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ప్లాస్టిక్ పువ్వులు పెట్టద్దు. ఈ మధ్య చాలా మందికి డెకరేషన్ చేయడం కొంచెం బద్ధకం, బట్ ఇల్లు మాత్రం అందంగా ఉండిపోవాలి. సో అలా తెచ్చి అలా పెట్టేస్తాను అనమాట. సో మీరు రెగ్యులర్గా మారుస్తూ ఉండండి. మీ లైఫ్లో వచ్చిన వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీ, పువ్వులు ఒక పవర్ ఏంటంటే మన యొక్క ఎనర్జీని లాగేసుకుంటాయి. కొంతమందికి ఎప్పుడైనా బొకే ఇవ్వండి, కంగ్రాచులేషన్స్, ఏదైనా బర్త్డే విషెస్ అప్పుడు ఏదైనా ఇస్తే అలా తీసుకుని అలా పెడేస్తుంటుంటారు వాళ్ళు. ఎప్పుడైనా మీకు ఫ్రెష్ ఫ్లవర్స్ ఎవరైనా బొకే ఇచ్చినా, ఫ్రెష్ ఫ్లవర్స్ చూసినా దాని యొక్క వాసన ఆస్వాదించరు ఎవరు, అలా తీసుకుంటారండి, అలా పెడేస్తుంటుంటారు. అరే అట్లీస్ట్ ఇంత పెద్ద బొకే ఇస్తే వాట్ ఏ ఫ్రెష్ ఫ్లవర్స్ అని ఎవరు ఆస్వాదించరు. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు టేబుల్ మీద కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకుంటారు. సో మ్యాక్సిమం మీరు వీలైతే యూ గో టు ఎనీ స్టార్ హోటల్స్, ఎంట్రీలో రిసెప్షన్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఫ్రెష్ ఫ్లవర్స్ ఎందుకు పెడతారంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఆ వాసన వల్ల కూడా మీకు పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అక్కడ కస్టమర్గా మారుతారు, ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు. ఎక్కడైతే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారో అక్కడ బిజినెస్ కూడా బాగా అవుతుంది. ఈ ఒక టెక్నిక్ మీరు వాడి మీ బిజినెస్ని చాలా ఫాస్ట్గా గ్రో చేసుకోండి. ఇల్లుని కూడా సో మీరు పాజిటివ్గా పసుపుగా మార్చుకోండి, పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. సో మొక్కల గురించి మాట్లాడారు కాబట్టి శుభప్రదం. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం కానివ్వండి, అసలు ఇంటి సింహద్వారానికి బంతి పూలు లేనిదే ఆ ఇల్లు, ఆ పూజ, అలాంటి ఆ పండగ వాతావరణం, అది కూడా నేచురల్ ఫ్లవర్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ట్రూ. అసలు ఎవరు చెప్పని విషయం ఒకటి చెప్పారు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది. అండ్ చాలా మంది అవి కొంచెం వాడిపోయిన తర్వాత తీసి పవిత్రంగా సపరేట్ కవర్ లో పెట్టి డిస్పోజ్ చేస్తూ ఉంటుంటారు. వండర్ఫుల్ ఎపిసోడ్ అండ్ చాలా నాలెడ్జ్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి. సో ఎవరైనా సరే సార్ ఇటువంటి విషయాలని, అంటే చిన్న చిన్న విషయాలే లైఫ్లో చాలా పెద్ద మార్పుని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి చాలా మన క్లాసెస్లో మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిటేషన్ ఎలా చేయాలి, అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఎటువంటి ఫార్ములాతో మనం ముందుకెళ్ళాలి, చాలామందికి అవి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. మన క్లాస్ నెక్స్ట్ ఎప్పుడు ఉండబోతుంది, ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఎస్, మీరు నెక్స్ట్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, నాతో పాటు లైవ్లో మీరు మాట్లాడాలనుకుంటే, డౌట్స్ క్లారిటీ చేసుకోవాలనుకుంటే September 5 గుర్తుపెట్టుకోండి, September 5 ఎర్లీ మార్నింగ్ జూమ్లో క్లాసెస్ ఉంటాయి. కింద కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో మీకు ఏం నేర్పిస్తానంటే ఎర్లీ మార్నింగ్ 5:45 to 7 జూమ్లో ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా నా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు. అయితే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టార్టెడ్ విత్ మెడిటేషన్, తర్వాత మోటివేషన్, తర్వాత ఇన్ఫర్మేషన్. ఈ 11 రోజుల్లో మీకు మెడిటేషన్, మోటివేషన్, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మేనిఫెస్టేషన్ ఆటోమేటిక్గా అయిపోద్దండి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.